రైట్గా లక్ష్మీ నరసింహుడి సాక్షిగా చెప్తున్నా 15 ఆగస్టులోగా 2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తా అంటుండు. తెలంగాణ రైతు సోదరులారా, 15 ఆగస్టు లోపట 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి చూపిస్తా. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాట. భువనగిరి రోడ్ షోలో అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలు, పార్టీ శ్రేణులు. వచ్చే పంట నుంచి వరికి 500 బోనస్, గుట్టలో భక్తులకు సౌకర్యాలు కల్పిస్తా, 60,000 కోట్లతో మూసి ప్రక్షాళన, సాగునీటి కాల్వలను పూర్తి చేస్తాం. నాతో పాటు సీఎం అర్హత ఉన్న వ్యక్తి కోమటిరెడ్డి. సీఎం పదవి నాకు బాధ్యత. సర్కారును ఎందుకు కూలగొడతారు? ఇచ్చిన హామీలను నెరవేర్చినందుక. కేసీఆర్ బిడ్డకు బెయిల్ రావాలంటే భువనగిరిలో బీజేపీ గెలవాలంట. బీఆర్ఎస్ బీజేపీని వామపక్షాలు పొందబెట్టాలి. భువనగిరి ప్రచారంలో రేవంత్. 3 జిల్లాల్లో నేడు రేవంత్ పర్యటన, నామినేషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం. క్రికెట్ టీంలా సీఎం రేవంత్ నాయకత్వంలో 11 మంది మంత్రులం ఒక జట్టుగా ఉన్నామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న చెప్పినటువంటి మాట. ఇక యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా చెప్తున్నా, ఏది ఏమైనా సరే 15 ఆగస్టు లోపలగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట.